అయ్యో 2 విషయాలు ఎందుకంటే 2 నిమిషాలు నేను చెప్తాను. నాకేమి వేదాలను వర్ణించాల్సిన అవసరం లేదు నా దేశం గురించి చెప్పాలంటే. స్వామీజీ చెప్పారు కేవలం 2 విషయాలు మా దేశంలో ఉన్నటువంటి గొప్పతనం. మా దేశంలో ఉన్నటువంటి ప్రజలు గివ్ అండ్ ఫర్ గివ్. నాకు నేను ఏ విధంగా ఇతరుల కోసం జీవించాలి, త్యాగాన్ని నేను ఇతరుల కోసం ఇవ్వాలి. కానీ మీ దేశం మాత్రము గెట్ అండ్ ఫర్గెట్. నేను ఏమి సాధించాలి, నేను ఏమి పొందాలని మీ దేశం చూస్తాను. 2వ విషయం చెప్తున్నాను, మా దేశంలో కట్టుకున్న భార్య తప్ప ఇతరుల యొక్క స్త్రీలు మొత్తం నాతో అన్న తల్లితో సమానము. కానీ మీ దేశంలో జన్మనిచ్చిన తల్లి తప్ప ఇతర స్త్రీలు మొత్తము భోగ వస్తువుతో సమానం. కాబట్టి అందుకే మా దేశంలో అమ్మవారు చెప్పినట్టు, జ్యోతి గారు చెప్పినట్టు, నాకు జ్ఞానం కావాలి, నాకు చదువు కావాలి, నేను సరస్వతి దేవిని పూజిస్తాను. నాకు అన్నం కావాలి, 5 ఏళ్ళు నోట్లోకి పోవాలి, నేను అన్నపూర్ణాన్ని పూజిస్తాను. నాకు యుద్ధం వచ్చింది, నాకు శక్తి కావాలి, నేను దుర్గామాతను పూజిస్తాను. ఈ విధంగా ప్రతి వస్తువును మేము స్త్రీతో భావిస్తాం. అంతేకాదు గోవుని గోమాత అంటాం, తులసిని తులసి మాత అంటాం, గంగని గంగామాత